श्री गुरुदेव दत्त श्रीपाद वल्लभ स्वामी की जय, श्रीम सरस्वती की, माणिक्य प्रभु की, अक्कलकोट महाराज की, साईनाथ महाराज की, मार्केट बाबा की, श्रीनाथ स्वामी की, समस्त अवधूतल की, गुरुदेव दत्त। साईराम। ఇది సద్గురు మార్కెట్ బాబా మందిరం అండి. మార్కెట్ బాబా సిద్ధి పొంది 22 ఇయర్స్ 22 సంవత్సరాలు అప్పటి నుంచి కార్యక్రమాలు మనం ఎట్లా నిర్వహిస్తూ ఉన్నాము. ఆరాధన కానీ, పూజా కార్యక్రమాలు, భజనలు కానీ, సత్సంగాలు కానీ కూడా ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ బాబా అనుగ్రహంతో ఆ ఎదురుగా ఉన్న అడ్డ మహేష్ గారి జ్ఞాపకార్థం వైద్య స్థానంలో దత్త సహ్యాద్రి ఆశ్రమం వాళ్ళ కుమారుడు అక్కడ గురు కిరణ్ భానుమందిరి సహకారంతో అక్కడ దత్త మందిరం ఉంచబడింది. అక్కడ ప్రతిష్ట మన 21 శుక్రవారం నుంచి ప్రోగ్రామ్స్ బిగినైనవి. శుక్ర శని ఆది జపాలు యజ్ఞాలు యాగా జరుగుతాయి. సోమవారం నాడు స్వామి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గాంధీనగర్ మార్కెట్ బాబా మందిరం ఎదురుగా దత్తస్వామి వచ్చారంటే ఇక్కడ ప్రజలు ఎంతో ధన్యత చెందినారు. ఆ యొక్క అనుగ్రహం శివలింగము ఈ ఏరియాలో శివుని యొక్క ప్రతిష్ట అనేది ఎక్కడా లేదు. దత్త అట్లాగే దత్త మహనీయుని ప్రతిష్ట లేదు. కాబట్టి అవకాశం మన భగవంతుడు ఇచ్చాడు. మనం దాన్ని అందరూ సద్వినియోగం చేసుకుందాము. ఈరోజు అసలు అవధూత అంటే ఎవరు, ఎందుకు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేది ఆయన టాపిక్ మేము చెప్దాము. మనం అందరము మానవ జన్మ చాలా అరుదుగా వస్తుంది. ఎంత పుణ్యం ఇస్తేనే మానవ జన్మ. చెప్తాడు కృష్ణ భగవాను గీతలో, నరజన్మ అరుదురోరన్న మానవత్వం ఎల్లవేళలా రాదన్న. అందుకని ఈ మానవత్వం ఎప్పుడు ఉండాలి అంటే మనిషి జన్మ రావాల్సిందే. దుర్లభమైన మానవత్వం పొంది మనిషి మృగంగా మారిపోతున్నాడు ఈ రోజుల్లో. ఎందుకని మనం మానవత్వాన్ని మర్చిపోతున్నాం అన్నమాట. అటువంటి మనిషిగా పుట్టి మనం ఏం చేయాలంటే, మనం చేస్తాం రోజు కార్యక్రమాలు, పూజలు జపాలు యజ్ఞాలు యాగాలు వెళ్తాం చేస్తాం. కానీ అవన్నీ కూడా కోరికలతో నిండించేసేవి అన్నమాట. అంటే మనకు చేరాల్సిన గమ్యాన్ని అవన్నీ చేర్చలేవు. అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే మనసుని ఏకాగ్రత చేయడానికి, మనసుని అంతర్ముఖత్వం చేయడానికి వరకు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ మనకు కావాల్సిన ముక్తిని మోక్షాన్ని కలగజేయలేవు. ఆ ముక్తిని మోక్షాన్ని కలగజేసేది ఎవరంటే ఒక సద్గురువే. ఎందుకంటే ఆయన ఆచరణ. ఇప్పుడు మార్కెట్ బాబా కానీ, రమణ మహర్షులు కానీ, బాబా సాయిబాబా వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇంద్రియాలతో పని లేదు, ఈ ప్రపంచంతో పని లేదు, శీతోష్ణ స్థితులతో పని లేదు. అంటే వాళ్ళు చలి అయినా ఎండ అయినా, ఇప్పుడు మార్కెట్ బాబా ఉన్నారు అక్కడ మార్కెట్ వెనక రైస్ మిల్ దగ్గర కూర్చుని ఎండ తుఫాన్ రాని ఎంత ఎండ రాని ఆ రాయి మీదే కూర్చునేవాళ్ళు. నాకు అయ్యో చోడపోస్తుందని చలి పుడుతుందని అయ్యేమి లేవు. అంటే శీతోష్ణ స్థితిని లెక్క చేయకుండా వాళ్ళ యొక్క సహజ స్థితి అంటే ఆత్మస్థితిలో వాళ్ళు మునిగి ఉన్నారన్నమాట. ఎందుకు అంటే మనం చూస్తున్నట్టు కనపడతారు కానీ వాళ్ళు చూడరు, వాళ్ళ దృష్టిలో ఉంటారు. అప్పుడు ఎందుకు వాళ్ళైనా మరి ఇక్కడ ఉండాల్సి వచ్చిందంటే మనలాంటి మనుషుల్ని భక్తుల్ని ఆయన మీద ప్రేమతో ఉండే వాళ్ళని ఉద్ధరించడానికే అవతరిస్తారు మహనీయులు. కారణం లేనిదే కార్యం లేదంటారు. ఏదో కారణం, ఆ కారణం కంప్లీట్ అయినాక వాళ్ళు సిద్ధి పొందుతారు అనుకుంటారు. కానీ బాబా ఏమంటారు, నా సమాధి నుంచే నా మానవ శరీరం మాట్లాడుతుంది, నేను సర్వకార్యాలు నిర్వహిస్తాను, మీ దృష్టి నా మీద ఉంటే ఎల్లప్పుడూ నేను మీ యొక్క బాధ్యతలు స్వీకరిస్తాను అంటారు. మరి ఆ మాట మనం ఎందుకు నిర్వహించలేకపోతున్నాము, ఎందుకు ఆచరించలేకపోతున్నామంటే ఆ మహనీయులను మనం విశ్వాసం లేకపోవడమే. ఆ విశ్వసించాలంటే ఇక్కడ ముఖ్యంగా ప్రేమ కావాలి, విశ్వాసం కావాలి, దయ కావాలి, కరుణ కావాలి, జాలి కావాలి, ఏకత్వం కావాలి. ఇవన్నీ దైవాంశ రూపాలు, అంటే దైవం యొక్క లక్షణాలు ఇవన్నీ. కానీ ఈ రోజు మానవుడికి దైవ లక్షణాలు పోయి రాక్షసత్వాలు ఎక్కువ అభివృద్ధి చెందుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పకపోవడం, చుట్టుపక్కల పరిసరాలు ఇవన్నీ. ఎప్పుడైనా కూడా అటువంటి భావం కలగాలంటే మనకి ఒకటే మార్గం, ఆ సత్పురుషుల యొక్క స్పర్శనము దర్శనము కలగాలంటే మనం ముఖ్యంగా ఏం చేయాలంటే పారాయణం చేయాలి. మహనీయుల యొక్క చరిత్రలు పారాయణం చేయాలి. పారాయణం అంటే ఏంటంటే మనం చదివేసేసామా వెళ్ళిపోయామని కాదు, మనము వాళ్ళతో ఉన్న అనుభూతి. ఈరోజు సాయి సచరిత్రం చదువుకున్నా, గురుచరిత్రం చదువుతున్నా శ్రీ గురువుతో మనం ఉన్నట్టుగానే భావిస్తాము, బాబాతో మన ఎదురుగా సన్నిధిలో ఉన్నట్టుగానే భావిస్తాం. అంటే ఏంటి, ఆ గురువుల యొక్క సన్నిధానంలో మనం ఉన్నాం అన్నమాట.
అంటే వాళ్ళకి దగ్గరగా వెళుతున్నాం అన్నమాట. పారాయణం వలన అది ఉపయోగం అన్నమాట. మనం ఫస్ట్ పారాయణ సప్తాహం చేస్తాం, ఏకాహం చేస్తాము, ఇవన్నీ చేస్తాం మండలం. కానీ అది ఏంటంటే కోరిక పెట్టుకొని చేస్తాము. సరే ఎన్నా పెట్టుకుంటాం కోరికలు, పెట్టే కొద్ది వస్తూనే ఉంటాయి. వాటికి ఎప్పుడు అంత స్టాప్ అంటే వాళ్ళ మీద పూర్తి విశ్వాసము, ప్రేమ, నిస్వార్థ సేవ, ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ మీద మన విశ్వాసంతో మన కోరిక అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే కోరిక కోరిక తీరుస్తాడు, కోరకపోతే అన్ని తానే తీరుస్తాడు. మనం కోరామనుకోండి, కోరింది ఒకటే తీరుతాడు. కోరలేదనుకోండి అన్నీ ఆయనే, సర్వం ఆయన అనుకోండి ఆయనే ఉంటాడుగా. కాబట్టి ఆ కోరిక కాకుండా మనం ఏంటంటే, నాయన నీ అనుగ్రహము, నీ కటాక్షము మా మీద ఉండాలి, నీ చూపు మా మీద ఉండాలి అని ఉంటే చూడండి. చూపు అంటే తాబేలు చూడండి, తాబేలు ఎందుకని మనం అన్ని దత్తమందిరాల్లో తాబేలు ఎందుకు పెడుతున్నామంటే మనకు తెలియదు, దండం పెట్టుకుంటా వెళ్ళిపోతాము. ఏంటంటే దాని పరమార్థం, తాబేలు ఏం చేస్తుందంటే పిల్లల్ని ఒక కాలువకి అటు పక్కన ఒడ్డున ఒక పక్క నుంచి, అది రెండో పక్కన ఉండదు, కానీ అది పిల్లలు పాలివ్వదు, పెంచదు, వాళ్ళ నాన్న పాలన చూడదు. కానీ ఏం చేస్తుందంటే అది పిల్లల వెనక చూస్తూ ఉంటుంది అన్నమాట. పిల్లలు ఆ ఒడ్డున్న ఈ ఒడ్డున తల్లి ఉంటుంది, అట్లా చూస్తూ ఉంటే అంటే ఆ చూపుతోనే ఆ పిల్లలు పెరుగుతాయి అన్నమాట. చూపుతోనే పిల్లలు పెరుగుతాయి. మరి గురువుని ఎదురుగా పెట్టుకుంటే ఆయన అనుగ్రహంతో మనం ఎట్లా ఉండాలి అంటే మనలో దుర్గుణాలన్నీ పోగొట్టుకోవాలి, సద్గుణాలు రావాలి. అంటే ఆ ప్రయత్నంలోనే మనం ఆ గురువుని ఆశ్రయిస్తాం. ఎందుకని మనలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి. షడ్వర్గాలు, కామ, క్రోధ, మోహ, మత మాత్సర్యాలు. ఈ షడ్వర్గాలన్నీ పారద్రోలి మనలో ప్రేమతత్వాన్ని, దైవత్వాన్ని నిరూపించడానికి మనకి ఏంటంటే గురు సన్నిధి కావాలి. అందువల్ల ఆ గురువుని ఇప్పుడు ఎందుకు ఉదాహరణ చెప్పామంటే, ఆ తాబేలు ఎందుకంటే తన పిల్లల్ని ఏ విధంగా అయితే సంరక్షిస్తుందో ఒడ్డు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డున, ఆ విధంగా అందువల్లనే మనకి గురువు సాంప్రదాయంలో మకర న్యాయము, మర్కట న్యాయము చెప్తారు. మర్కటం అంటే కోతి చూడండి, తన పిల్లల్ని పట్టున కలుసుకొని పడిపోకుండా ఎంత దూరమైనా ఒక చెట్టు మీద ఒక చెట్టు మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. దాని భయం లేదు, పిల్లల్ని అంత గట్టిగా పట్టుకుంటుంది. అంటే మన గురువుని ఆశ్రయించినట్లయితే, అంటే ఆ తల్లిని ఆ బిడ్డలు ఎట్లా పట్టుకున్నాయో మనం కూడా గురువుని ఆ విధంగా పట్టుకోవాలి. అప్పుడు మన గురువు చేరువవుతారు అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి, ఇప్పుడు మీనం, చేప కూడా చూడండి, నీళ్ళల్లో ఉన్నా కూడా అది సూర్యరశ్మి పదవుబడి పిల్లల్ని ఏమి చేస్తుంది అనమాట. అంటే ఆ గురు అనుగ్రహంతో మనం ఆ విధంగా పెద్దలు అవుతాం అనమాట. తర్వాత దగ్గర అతి సమీపం నుండి ఏమైందంటే, ఉదాహరణ మనకు నిత్య జీవితం జరిగేదే. ఇప్పుడు తిరగలు ఉంది, తిరగలు ఏం చేస్తాము మనం, మినువులు కానీ ధాన్యాలు పోసి తిప్పుతూ ఉంటే ఆ మధ్యన ఒక పిడి ఉంటుందండి. పిడి, ఆ పిడికి దగ్గరగా ఉన్న మినువులు నలగు, దూరంగా ఉన్నాయే నలుగుతాయి, దూరంగా ఉన్నాయన్నీ ముక్కలు అవుతాయి. కానీ ఆ పిడికి దగ్గరగా ఉన్నాయి ఎట్టా ఉంటాయి. మరి దగ్గర లోపలే ఉన్నాయి, అయ్యే నలగాలి కదా. మరి నలగకుండా ఎందుకు దూరంగా ఉన్నాయంటే, గురువుకి దూరంగా ఉండే వాళ్ళందరూ ఈ ప్రపంచంలో ఇతి బాధలకి, కష్ట సుఖాలకి లోనవుతూ ఉన్నారన్నమాట. అంటే దూరంగా ఉన్నప్పుడు మనం వాటిని అనుభవించాలి. అదే దగ్గర అయ్యామనుకోండి, మీకు బాధలు రావాలి, మీరు దగ్గరకు ఉన్నారుగా, మీకు బాధలు రావాలంటే వస్తాయి. కానీ ఆ కష్టం కూడా సుఖంగానే, అంటే కారణం లేదే కార్యం, అది ఎప్పుడో ఉంటేనే దానికి మనం తీర్చుకున్నాము అన్నప్పుడు ఏమవుతుంది, మన బాధ అంతదల్లా ఇంతదైపోద్ది. దూరం ఉన్నాం అనుకోండి, ఇంతదల్లా ఆలోచించి పెద్దదైపోద్ది. దానివల్ల బీపీ షుగర్లు పెరిగి మళ్ళీ హాస్పిటల్ పోవటమేగా. అందుకని నాకు ఎవరైనా సలహా అడిగితే నేను ఒకటే చెబుతా, గురుచరిత్ర పారాయణ చేయండి, సద్గురు చరిత్ర పారాయణ చేయండి, సాయి సత్యచరిత్ర చేయండి. అందులో మునిగిపోతారు, లీనమైపోతారు. నీకు బాధ గుర్తుండవు, అయ్యో నా బిడ్డ నా పారాయణ చేస్తుంది అని ఆయన చూపు మన మీద ఉంటుంది కదా, అది ఎంతలో పోద్ది. నువ్వేం చేస్తావు, దూరంగా ఉండడానికి ఏం చేయకుండా హాస్పిటల్ పరిగెత్తి సలహాలు ఇంకా పెద్దవి అవుతాయి అన్నమాట. ఎందుకు ఇక్కడ మన గురువు కావాలంటే, మనం ఆ గురువు కూడా అండి మన పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు, జ్ఞానం కొద్ది గురువు. మనం అంతకుముందు ఎంత జ్ఞానం అయితే చేసుకున్నామో అది ఎక్కడ బాదు. ఎందుకంటే చేసిన పుణ్యం చెడని పదార్థం చేరును నీ వెంట. మన వెంట వచ్చేది డబ్బు రాదు, ఇల్లు రాదు. నాకు 4 ఇళ్ళు నేను రావు, 100,000 బంగారం ఉందంటే రాదు. మాకు 10 ఎస్టేట్లు నేను వస్తాయా, ఏవి తీసేసి పడేయండి అంటారు, అంతేగా. అంటే మనలో శివం ఉన్నంత వరకే, శివం లేకపోతే శవం అయిపోతాం. మనలో శివం లేకపోతే శవం, ఆ శివమే చైతన్య స్వరూపం, మనలో ఉండే ఆత్మ. దేవుడు బయట లేడండి, లోపలే ఉన్నాడు. ఎక్కడున్నాడంటే మన లోపలే ఉన్నాడు. అందువల్లే కృష్ణ భగవానుడు దేహమే ఒక దేవాలయం అన్నా, దాని లోపల ఆత్మదేవుడు కొలివి ఉండన్నా. నీ లోపల ఆత్మ అనే దేవుడు ఉన్నాడు రా, అదే శివం అన్నమాట.
అందుకని దుర్గుణాల ధూళినంతని, మనలో ఉన్న దుర్గుణాలని మొత్తం తొలగించేయాలి. అందువల్ల దుర్గుణాల ధూళిని శ్రద్ధతో ఊడ్చివేసి ఇక్కడ వస్తున్నాయి. ఇప్పుడు మన బయట దుమ్ము ధూళి వంటి చీపురు తిట్టనేస్తాం, శుభ్రపడిపోద్ది. కానీ మనలో ఉన్న దుమ్ము ధూళి పోవాలంటే ఏం చేయాలి? చీపురు తీసుకొని వెళ్ళలేంగా. శ్రద్ధ అంట, అది ఆసక్తి. ఆ శ్రద్ధ అనే దాంతో తుడిచేయాలన్నమాట. అందుకని దుర్గుణాల ధూళిని, ఈ దుర్గుణాలు అనేది మన లోపల దుమ్ములాగా ఉంటాయి అన్నమాట. వాటి శ్రద్ధ అనే దాంతో పారదోలి సద్గుణాలనే పూలమాలతో, ప్రేమ, దయ, కరుణ, జాలి, సమానత్వం, ఏకత్వం, ఈ సద్గుణాలు అన్నమాట. క్షమాగుణము, ఇవన్నీ ఈ సద్గుణాల పూలమాలతో ఆత్మదేవుని పూజ జరపాలి, ఆ లోపల పరమాత్మని పూజ జరపాలి అనేది ఇక్కడ మన గురువు ఉపదేశం అన్నమాట. కాబట్టి ఏమో కావాలా చేయలేదు వస్తాడు 5 నిమిషాలు. కాబట్టి మనము అంటే ఆ సద్గురు అనుగ్రహం ఎందుకు కావాలి అన్న టాపిక్ మేము చెబుతున్నానండి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ దేవతల్ని చెబుతాను అన్నమాట. త్రిమూర్తి స్వరూపుడు ఆయన. ఇక్కడ మనం మన తాపాలని మనం బాగా తాప దీప దైన్యాలు. తాపము అంటే వేడి, ఆ వేడిని చల్లార్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఆ చంద్రుని కాంతి పడ్డప్పుడు మనం చల్లారింది కదా. పాపాలు ఉన్నాయి, మన చేసిన పాపాలు పూర్వజన్మలు చేసినా ఎప్పుడు చేసినా మనకు తెలియకుండా. ఆ పాపాలు చేయాలంటే గంగా స్నానాలు అంటారు, సముద్ర స్నానాలు అంటారు కదా. ఆటితో మునిగితే పాపం పోద్ది. తాపం ఎట్టబోద్ది? చంద్రుని యొక్క కాంతి, చల్లని కాంతికి. దైన్యం అంటే దీనస్థితి. కామధేను కలుపుతారు అంటే మన కోర్ణియాన్ని ఇచ్చేది కామధేను కలుపుతారు. అవి తాప దైన్యం అంటే ఈ ఒక్కొక్కటిని తీర్చాలంటే నువ్వు ఒక్కో దాన్ని ఆశ్రయించాలి. కానీ ఈ తాప దైన్యాలు మూడింటిని సద్గురు ఎవరైతే సద్గురుని ఆశ్రయిస్తారో 3 తీరిపోతాయి అన్నమాట. అంటే పాపము, తాపము, దైన్యాలు మూడింటిని మొత్తాన్ని సద్గురువుని ఆశ్రయిస్తే, ఆయన ఒక్క నమస్కారం చేసుకుంటే, నాయన నువ్వే సర్వస్య శరణాగతి అని ఎప్పుడైతే అంటామో ఈ దైన్యాలన్నీ తీరిపోతాయి అన్నమాట. తాప దైన్యం. అందుకే మన ఇప్పుడు నడియాడే దేవుళ్ళు అన్నమాట వాళ్ళు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ సద్గురు అనుగ్రహంతోనే ఎప్పుడు స్మరిస్తూ పారాయణ చేస్తూ సత్సంగాలు వింటే, సత్సంగం ఎందుకు ఇవ్వమంటున్నారంటే సత్సంగత్యం నిస్సంగత్యం నిర్మోహత్వం నిశ్చలతత్వం దాని చలనం లేదన్నమాట. నిశ్చలంగా ఉంటుంది, భగవంతుని మీదే ఉంటుంది అన్నమాట. నిశ్చలతత్వం నిర్మోహత్వం. ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటావో మనలో అన్ని మోహాలు నిస్సంగత్యం నిశ్చలతత్వం జీవన్ముక్తి, మన జీవితానికి ముక్తి. ఎప్పుడైతే మనసు చెల్లించకుండా ఏకాగ్రత అయిందో అదే నీకు జీవన్ముక్తి. ఇంకంతే, మన ముక్తి కావాలనే వెళ్ళిపోయింది జీవన్ముక్తి. కాబట్టి అటువంటి ఆ తత్వాన్ని పొందాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలంటే సద్గురువుని ఆశ్రయించాలి. ఆ సద్గురువే మనకి మన మూలాన్ని తిరుగుతూ ఉంటారు అన్నమాట. మరి అటువంటి దాన్ని మనమే భగవంతులు, మనకి లోపల ఆత్మ ఉందన్నమాట, మనమే. అందుకని మనం దేవదేవుడు చెందగలడన్నా దూరంగా ఎత్తుకుటేయాలన్నా అంటాడు కృష్ణ భగవానుడు. ఒరే దేవుడు నీలోనే ఉన్నాడు రా, బయట ఎత్తుతావు ఎందుకు? దేవదేవుడు చెందగలడన్నా దూరంగా పంచకోశములోనే చూసిన ఆత్మజ్యోతి కానవచ్చు. మన దేహం పంచకోశ, ఆకాశ తత్వం, వాయుతత్వం, జలతత్వం, పృథ్వీతత్వం, ఈ 5 తత్వాలు అన్నమాట. అగ్నితత్వం. ఈ పంచకోశాలు ఏర్పడింది చూడండి. పోతే ప్రాణం వాయువులో కలిసిపోద్ది, దేహం అగ్నిలో మండిపోద్ది, నీళ్ళలో కలిసిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది, దేహం మట్టిలో కలిసిపోద్ది. కాబట్టి ఈ పంచకోశంలో చూసిన ఆత్మజ్యోతియే. ఈ పంచకోశాలు ఏర్పడిన లోపల చూసినట్లయితే నీకేం కనపడుతుంది? ఆత్మ అనేది జ్యోతి కనపడుతుంది. జ్యోతి వెలుగు అన్నమాట. ఆత్మజ్యోతియే కానవుతుంది. ఆత్మజ్యోతియే పరమదేవుడు. మరి నమ్మితే నువ్వు ఎప్పుడైతే అదే దేవుడిని నమ్ముతావో, సాధారణంగా మదిని నమ్ముతావో, నువ్వు చైతన్యాన్ని అవుతావు. ఆ చైతన్యం లేకపోతే మన ఏమీ లేదు. ఎందుకంటే శివం ఉన్నప్పుడే, శివం పోయినాక శవం తీసేయండి అంటారు. ఆ చేసిన పని ఏది పడేయండి బయట అంటారు. తల్లి లేదు, తండ్రి లేదు, కొడుకు లేదు, భర్త. ఇవన్నీ ఎంతవరకు అంటే ఇంతవరకే. అవన్నీ ఎంతవరకు అంటే ఈ బాహ్యంలో ఉన్నంతవరకే. నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖత అయ్యావో ఈ మోహాలను తగ్గిపోతాయి అన్నమాట. అయితే మీరు అనొచ్చు, ఏమండి మా కుటుంబం లేదా పిల్లలు వదిలిపెట్టి రావాలి, ఏమి వదిలిపెట్టాకరా, ఈ మీరు కోరుకుంటూ ఇచ్చాడే, ఆయనే ఇచ్చాడు. ఇవి కూడా ఆయనే ఇచ్చాడు. వెంకటేశ్వర మాట అంటాడు చూడండి, సంసారంలో నీవుండు కానీ నీలో సంసారం వద్దు అంటాడు వెంకటేశ్వర. మంచి మాట. సంసారంలో నీవుండు అంటే ఈ పిల్లలు, బాధ్యతలు, ప్రపంచంలో నువ్వు ఉండు, కానీ నీలో సంసారం వద్దు అంటే ఆలోచన నీకు వద్దు. అయ్యో నా అబ్బాయి డాక్టర్ అవుతాడా, మా అమ్మాయి నేను ఇల్లు కట్టుకుంటానా, మా అమ్మాయి కళ్యాణం అవుతా, ఇవన్నీ నీకెందుకు? చూసేవాడు ఉన్నాడు కదా, ఆయనే భారం ఇవ్వాలి కదా.
మరి నీలో సంసారం వద్దు అంటే ఆలోచనలు ఏమొద్దు. ఆయన ఉన్నాడు కదా సర్వస శరణాగతి. మరి అసలు మందిరం కట్టాలనుకోవాలి, మనకి డబ్బులు కూడా లేవు. మరి ఏదో అటాయన స్థలాలన్నీ కట్టాము. అయితే సంకల్పం అనేది ఎక్కడ ఆయన చేసుకున్నాడు అంతే. అంటే ఆయన రావాలని ఉన్నాడు అంతే. అంటే ఆయన సంకల్పం మేము చేసింది ఏమీ లేదండి. ఆయన ఎప్పుడైతే రావాలనుకున్నాడో అది మనలో కలిగించి ఆ విధంగా ప్రేరేపించి చేపిస్తాడంతే. అసలు టెంపుల్ అట్లా ఇద్దాము స్వామిని ఇద్దాం అనుకున్నాం కానీ ఆ టెంపుల్ అట్లా కట్టాలనుకోవాలి. కానీ ఈరోజు నాకు తయారైందంటే మహనీయుల యొక్క సంకల్పంతోనే అయిందనమాట, సంకల్పంతోనే. కాబట్టి అటువంటి మహనీయులు మనం దగ్గర పెట్టుకొని ఎందుకు వెళ్ళలేకపోతున్నాము, ఆలోచించండి. ఎందుకనంటే మన ఈ ఆలోచన మళ్ళట్లా ఈ బయట భారము, ఈ భారాలంతా మనమే మోస్తున్నాం. ఇప్పుడు ఆ బస్ ఎక్కినోడు పెద్ద బుట్ట ఒకటి ఎత్తుకున్నాడు అండి. ఆ బస్ ఎక్కి ఆడ బుట్టని బస్తాన్ని నెత్తి మీద పెట్టుకుంటాడు అనుకోండి, ఆ బస్సు మీద మనం అట్లా చేస్తున్నాం. మనం భారాలన్నీ మనమే మోసుకుంటున్నాము. అంటే భారాలు ఆయన ఇవ్వాలి అంటే మనం దానికి ఆయనకు అనుగుణంగా మనం ఉండాలిగా, అభ్యాసం ఉండాలి, సాధన ఉండాలిగా, హృదయ శుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి కావాలిగా. ముందు చిత్తశుద్ధి, అద్దం శుభ్రంగా ఉంటే మన బొమ్మ మనకు కనపడింది. అద్దం మురికి ఉంటే కనపడింది, మురికిగానే కనపడింది. అందులో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. చిత్తశుద్ధిని కలిగి ఉండన్నా మానసమును మురికి ఏమి లేక ఉండన్నా. కృష్ణ భగవాన్ గీతలో చిత్తశుద్ధి కలిగి ఉండన్నా మానసమున మురికి ఏమీ లేక ఉండన్నా. మురికి ఏమి ఉండకూడదు. అప్పుడు చిత్తమైన ఆత్మతత్వం నీకు కాపాడుతుంది అన్నమాట. స్వచ్ఛముకు నీటి అడుగు తేడ తెల్లం కాలువ, నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి అనుకోండి, అడుగులు ఎంత రేణు ఉన్నా కనబడిందా లేదా? అవి స్వచ్ఛముకు నీటి అడుగు తేడ తెల్లం కానవచ్చును, శుద్ధమైన చిత్తం ముందర ఆత్మవస్తువు గోచరించును. నీ శుద్ధము చిత్తము ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో నీ ప్రతిబింబం నీకు కనబడిద్ది. అందువల్లనే మనలో జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అది నీకు ఆ బాబా చెబుతా చూడు, నీకు నాకు ఉన్న మధ్య అడ్డుగోడను తొలగించు అంటాడు. అడ్డుగోడ ఏంటంటే అహంకారం. అడ్డుగోడ అంటే అహంకారం, నేనే చేస్తున్నా ఇది అనమాట అహంకారం. నువ్వు ఎప్పుడైతే అహంకారం అంటావో నీ బాధ నువ్వే పడాలి. ఎవరు మనం చెబుతారమ్మా, కర్మకర్త అయితే కర్మభోక్త కావాలి. నేను కర్తని అనుకుంటే కర్మభోక్త కావాలి. కర్త ఎవరని ఎదుగు చూస్తే కర్తృత్వంపై కర్మలు వీడును. కర్త ఎవరు ఇక్కడ అని అనుకుంటే అక్కడ కర్తృత్వం ఉండదు. మరి ఆ ఒక్క మాట కోసమే కదా గీతోపదేశం అంత అర్జునుడు చెప్పింది. యుద్ధంలో తీసుకెళ్తే అయ్యో మా పితామహులు కనపడుతున్నారు, మా తాతలు కనపడుతున్నారు, మా బాబాయ్ కనపడుతున్నారు, వీళ్ళందరూ ఎట్లా చంపేదని అడుగుతాడు. అప్పుడు కృష్ణ భగవానుడు చేసేది చేయించేది నేనేరా అని గీతను ఉపదేశిస్తాడు కురుక్షేత్రంలో. ఆ ఒక్క మాట కోసం ఆ మహానుభావుడు అందరికీ గీతను ఉపదేశించారు. గీతాపారాయణం ఎంతో గొప్పది. అంటే అసలు మన జీవన విధానం ఎట్లా ఉండాలనేది గీతాపారాయణం. అంతేగాని గీత చనిపోయినప్పుడు పెడతానికి వీటికి కాదు, దాన్ని అట్లా అపార్థం చేసుకుంటున్నారు. కానీ గీత అనేది చదివామనుకోండి మన గీతే మారిపోద్ది. ఆ గీత చదివితే మన గీతే మారిపోద్ది. అటువంటి మహనీయుల యొక్క మన భగవద్గీత మనకు ప్రసాదించాడు కృష్ణ భగవానుడు. మరి దాన్ని మనం ఈ రోజున ఆచరించలేకపోతున్నామంటే ఆ వైపు మనం చూస్తున్నాం. ఎందుకని మనిషి ఆయువు 100 ఏళ్ళు కానీ ముచ్చిపోకన్నా బాల్యమంతయు ఆటలందు యవనమంత కామమందు ముసలతనం రోగమందు గడిచిపోతున్నదిలో. నువ్వు ఎప్పుడు చేరుకుంటావు? బాల్యమంతా ఆటలాడతావు, యవనమంతా కామంతో ఉంటావు, కామ కోరికలతో. ముసలితనం లేవలేక బీపీలు షుగర్లు కాళ్ళు నొప్పులు అన్నీ ఉన్నాయి కదా. మరి మానవ దేహానికి ఉన్నాయి కదా. మరి ఇంకెప్పుడు తెలుసుకుంటావు? ఆయన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అది గుర్తెరగాలి. ఇప్పుడు మనం లోపల తపన పడుతూ ఉండాలి. మార్కెట్ బాబా అక్కడ కూర్చుంటే మేట తపన పడేదని తెలుసా? వర్షం వస్తే అయ్యో స్వామి గడిచిపోతున్నారేమో, ఎండొస్తుందేమో అని ఎంత ఇబ్బంది పడే ఎంత సార్లు కలుసుకున్నారని. మరి ఆ స్మరణ ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చారా లేదా? మరి తపనే తపస్సు, అంతే. తపనే తపస్సు. అటువంటి మహనీయులు మనం ఎప్పుడూ లోపల నిరంతరం స్మరించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే అది తపస్సుగా మారిపోతున్నాం. అటువంటి తపస్సుని మనకు అందించేది ఎవరంటే మార్కెట్ మహనీయులు ఎవరైనా సరే. అంటే స్వామినారు, జడాస్వామి ఉన్నారు, వీళ్ళందరూ అవధూత పరంపర. ఫస్ట్ దత్తాత్రేయ త్రిమూర్తీశ్వరు, బ్రాండ్ శ్రీపాద లలస అవతారం, రెండవది నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు 3వ అవతారం, 4వ అవతారం అక్కలకోటమార, 5వ అవతారం సాయినాథుడు. అక్కడి నుంచి అవధూత పరంపర అనేది మొత్తం ప్రారంభించబడింది అన్నమాట. మరి 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 జీవుడికి దేవుడికి తేడా ఏదంటే మనం తెలియనంత వరకే తేడా. తెలుసుకుంటే కృష్ణ భగవాన్ జీవ బ్రహ్మం ఐక్యమేరన్నా వారి ఐక్యం తెలిసి బంధం తొలగదోయింది. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఈ బంధం ఉండదు. పొట్టు ఉండే వడ్ల కింద అంట. పొట్టు కూడా ఏమంటామండి? బీపు కింద. పొట్టు ఉన్న వడ్ల కింద, పొట్టు కూడా బీపు. పాశబద్ధుడు జీవుడగును, పాపముక్తుడు పరమశివుడే. పాశాలతో బంధించబడ్డవాడు జీవుడు అవుతాడు. ఎవరైతే తెచ్చుకుంటాడో వాడే పరమశివుడు రా. చివరికి అంటే
ఇక్కడ చూడండి, మనోలయము మనోనాశం తేడా. మనోలయం అంటాము, మనసుని లయం చేయండి. లయం కూడా కాదంటాడు రమణ మహర్షి, నాశనం. ఎందుకంటే లయం అయితే ఇప్పుడు చూడండి, ఉప్పు నీళ్ళు వేసామనుకోండి ఏమవుతుంది, కరిగిపోతుంది. మళ్ళీ వేడి చేసామనుకోండి ఉప్పు వస్తుందిగా, అది లయం అయింది, మళ్ళీ తిరిగి వస్తుంది. నాశనం అంటే కట్టెలు కాల్చామనుకోండి ఏమవుతుంది, బూడిద, మరి అది తిరిగి గట్టిగా మారుతుందా, మారదుగా. అట్లా రావాలి, మన మనసు నశించాలన్నమాట. నశించాలంటే మనకి వివేక వైరాగ్యాలు కావాలి. వివేకం ఉండాలి, వైరాగ్యం అంటే ఏది మంచి ఏది చెడు అనే వివేకం ఉండాలి. వైరాగ్యం అంటే ఇప్పుడు మనకి కష్టాలు వస్తాయి, అప్పుడు విచారణ చేయాలి. ఇప్పుడు మన పిల్లలకో భర్తకో ఎవరికో వస్తాయి, అయ్యో ఏంది అట్లా వచ్చింది అనుకోకూడదు. వైరాగ్యం అంటే విరక్తి కలగాలి. ఆహా, ఈ జీవితాన్ని ముందేళ్ళే నేను వెళ్తాను, అంతేగా తేడా. ఎవరైనా పోవాల్సిన ఎవరు ఉన్నారా, శాస్త్రంగా ఉన్నాడండి, ఉంటారు. ఎవరంటే అటువంటి మహనీయులు ఉంటారు, వాళ్ళకే ఆ హక్కు. ఎందుకంటే సాధన ద్వారా ఉండి ఎంతమంది ఉద్ధరించున్నారు. ఇప్పుడు ఆయన సిద్ధిపోతుని అనుకుంటామా, మార్కెట్ బాగా ఖచ్చితంగా ఉన్నారనుకుంటామా? మరి ఇన్నేళ్ళైనా 100 సంవత్సరాలైనా జరుగుతూనే ఉండే ఆరాధనలో. ఎందుకంటే ఆ స్థితిలో ఉండిల్లారు వాళ్ళు. మరి మనం చేసుకుందే మనకు అనమాట. మనం కూడా అటువంటి మహనీయుల్ని వాళ్ళ ఆచరణయుక్తంగా చూపించారు కష్టాలని. అందరూ ఏసీ రూముల్లో ఉండి పరుపుల్లో పడుకుంటే వచ్చిద్దామా మోక్షం? ఏమీ రాదు. ఏసీ పరుపుల్లో కాదు, కష్టపడాలి, సేవ చేయాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ సేవ రెండే అడుగుతారు స్వామి. ఎవరైనా సరే ప్రేమ సేవ రెండే. నీకు ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ. మళ్ళీ అనన్యమైన ప్రేమ అంటాడు. ఎందుకంటే అనన్యమైన ప్రేమ ఎందుకు చెప్పాడు? ఇప్పుడు నీ భర్తకు సేవ చేయడం ప్రేమ కాదు, నీ బిడ్డలు చేయడం కాదు, మీ అత్త చేయడం, మామయ్య చేయడం కాదు, చుట్టాలు చేయడం కాదు, ఏది సంబంధం లేనివాడు కూడా సేవ చేయాలి. అది అనన్యమైన ప్రేమకి అన్యం లేనిది అక్కడ. అటువంటి ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో, ప్రేమ ఉంటేనే సేవ చేస్తాం. ప్రేమలో సేవ చేయక తిడతాం, మాత్రం పని పాడలేదు, తిరిగి వచ్చి దానం పెట్టాలంటే వాళ్ళు చెబుతున్నాం. మరి ప్రేమ ఉంటేనేగా. అదే మా అత్తయ్య పాపం కష్టపడుతుందమ్మా, అది చేస్తుందమ్మా అని కంటే గబక్కని వంట చేసి పెట్టింది అత్తయ్య తినండి అంటది. అవును కదా, అది ప్రేమ ఉంటేనే సేవ. ఇదే కాదు, సేవ ఉంటేనే ప్రేమ. అంటే ఆ రెండు అవినాభావ సంబంధం, ప్రేమ సేవ ఇవ్వాల్సిందే మన సద్గురువులకి. అమ్మ అవి రమ్మంటున్నారా, చెప్పుకోవచ్చు కాసేపు చెప్పచ్చు. మనకి ఈ అవకాశం ఇచ్చారు మార్కెట్ బాబా మందిరంలో ఇటువంటి సత్సంగానికి. ఇంకా నాకు మైకి ఇస్తే 4 గంటలు అక్కడ ప్రోగ్రామ్ ఉందంట, అందుకని దానికి గుర్తున్నారు. నాకు సత్సంగాలు కదా, స్టేజ్ మీద ఎక్కేటప్పుడు చెబుతారు మేడం గారు 1 గంట గంట అని చెబుతారు, లేకపోతే 4 గంటలు మాట్లాడుతుందని. ఆఖరి అప్పటికి మాట్లాడితే క్లాప్స్ కొడతారు. అంటే అది నాకు గుర్తు అనమాట, చేయమంటున్నారు పైకి అనుకుంటారు. ఇటువంటి సరే, ఈరోజు నా మార్కెట్ బాబా మందిరం ఇటువంటి సత్సంగం జరిగినందుకు అందరికీ మీరు అందరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మార్కెట్ బాబా తరపున ఆయన యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని, స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. రోజు దగ్గర ఉన్న 4 గంటల మెడిటేషన్ జరుగుతుంది ఇక్కడ, 5 గంటల నుంచి ఆంధ్ర పారాయణ జరుగుతూ ఉంటుంది కార్యక్రమాలు. పొద్దున్నే సేవ చేయాలనుకోండి, నేను 6:30కే వస్తాను. సర్వీస్ ఎవరైనా అలంకరణకి వాడికి అందించవచ్చు. ఎందుకంటే మీకోసమే నేను ఇవన్నీ చెప్పేది. ఎవరిని ఉద్ధరించుకోవాలి, మన భర్త ఉద్ధరించదు, పిల్లలు ఉద్ధరించదు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటే చేయొచ్చు. కానీ ఆ సమయాన్ని కూడా స్వామికి కేటాయించుకుంటే మనం మంచి మార్గంలో, ఎందుకంటే మానవ జన్మ మళ్ళీ వచ్చిందో లేదు కదా, అందుకని వచ్చిన జన్మ సాధగా చేసుకోవాలి కదా. అందువల్ల అటువంటి భారతరాయ స్వామి యొక్క శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి మార్కెట్ బాబు రామస్తవదూతల దత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం రామ్ దత్తాత్రేయాయ నమః. మార్కెట్ మహారాజ్ కి జయ, స్వామికి మార్కెట్ మహారాజ్ కి, గురుదేవ దత్త మార్కెట్ మహారాజ్ కి శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సమస్త సుఖినో భవంతు.